వరల్డ్ కప్ లో టీమిండియా నాకౌట్ సమరానికి సిద్ధమవుతుంది. సెమీఫైనల్లో ఇంగ్లాండ్తో అమీతుమీ తేల్చుకోనుంది. భారత కాలమాన ప్రకారం ఈ మ్యాచ్ మరికొద్ది సేపట్లో అనగా రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుంది. గయానా ఈ బ్లాక్ బస్టర్ మ్యాచ్ కి ఆతిథ్యం ఇస్తుంది. రెండు జట్లు సమ ఉజ్జీలుగా ఉండడంతో ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2022 టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్లో భారత్ పై ఇంగ్లాండ్ 10 వికెట్ల తేడాతో ఓడించిన సంగతి తెలిసింది. ఆ ఓటమికి భారత్ ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తుంటే ఇంగ్లాండ్ వరుసగా రెండోసారి టైటిల్ పై కన్నేసింది. సూపర్ 8 రౌండ్ లో ఇండియా హ్యాట్రిక్ విక్టరీలతో సత్తా చాటింది. చివరి మ్యాచ్ కు వచ్చేసరికి అన్ని విభాగాల్లో జట్టు బలంగా మారింది. అయితే నాకౌట్ మ్యాచ్ లో ఉండే విపరీతమైన ఒత్తిడి అనవసర తప్పిదాలు చేసేలా చేస్తుంది. కోహ్లీ కీలక పోరులోనైనా బ్యాట్ జులిపిస్తాడేమో చూడాలి. కంగారులో పై చేసిన పెర్ఫార్మెన్స్ ను కెప్టెన్ రోహిత్ శర్మ ఇంగ్లాండ్ పై రిపీట్ చేస్తే జట్టుకు తిరిగే ఉండదు. అయితే అన్ని విధాలుగా సిద్ధమైనా కూడా ఈ మ్యాచ్ ను వర్షం వెంటాడే అవకాశం ఉంది. గయానాలో జరగబోయే ఈ మ్యాచ్ కి భారీ వర్షం ముప్పు ఉన్నట్లు వాతావరణ నివేదిక చెబుతుంది. తాజా సమాచారం ప్రకారం మ్యాచ్ జరిగే సమయంలో ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉన్నందున ఈ బ్లాక్ బస్టర్ మ్యాచ్ వాష్ అవుట్ అయ్యే ప్రమాదంలో ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. గయానాలో ఈ మ్యాచ్ అక్కడ కాలమాన ప్రకారం ఉదయం 10 గంటలకు జరగనుంది. అంటే భారత కాలమాన ప్రకారం రాత్రి 8 గంటలకు అన్నమాట. ఆ సమయంలో 60 నుంచి 70% వర్షం పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ నివేదికే పేర్కొంది. అయితే ఈ మ్యాచ్ కి రిజర్వేడే లేదు, కానీ 250 నిమిషాలు అదనంగా కేటాయించారు. ఇందులో ఒక్కొక్కరు 10 ఓవర్ల మ్యాచ్ ఆడవచ్చు. అది కూడా కుదరకుంటే మ్యాచ్ రద్దు చేస్తారు. అప్పుడు గ్రూప్ లో అగ్రస్థానంలో నిలిచిన టీమిండియాకు ఫైనల్స్ కు అర్హత ఉంటుంది. ప్రస్తుతం అక్కడ మ్యాచ్ కి 4 గంటల ముందు భీవత్సంగా వర్షం కురిసింది. ఇక ఆ తర్వాత వర్షం తగ్గింది, కానీ మ్యాచ్ సమయంలో వర్షం గ్యారంటీ అంటున్నారు వాతావరణ నిపుణులు.